వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. గోటితో పోయే సమస్యల్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యేల అత్యుత్సాహం అసలుకే మోసం తెస్తుంటే కేడర్ ఓవర్ యాక్షన్ కొత్త సమస్యలు సృష్టిస్తోంది. అన్ని సీట్లు కట్టబెట్టిన పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితి అధినేతకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పనితీరు అధికార పార్టీ పీకల మీదకు తెస్తోంది. ఊరేదైనా సమస్య ఎంత చిన్నదైనా పట్టించుకోకుండా పెత్తనాలు చేయడం వారితో పాటు ప్రభుత్వాన్ని ఎరగాటంలో పడిస్తోంది. దీనికి ఉదాహరణ గరగపరులో వెలుగు చూసిన దళితుల వెలి సంఘటన. టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఏర్పడిన విగ్రహ వివాదం చివరికి జాతీయ స్థాయిలో రచ్చరచ్చైంది. సమస్య రెండేళ్ల పాటు కొనసాగినా దాన్ని పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలవపూడి శివ ఫెయిల్ అయ్యారు. దీంతో ఘటన తీవ్రత జాతీయ స్థాయిలో కలకలం సృష్టించింది. నియోజకవర్గంలో దళితులు ఇతరుల మధ్య ఇప్పటిదాకా ఎలాంటి గొడవలు లేవు. కానీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన చిన్న వివాదాన్ని రెండేళ్ల పాటు సాగదీయడమే సమస్య తీవ్రతని పెంచింది. ఫలితంగా అటు దళితులు ఇటు ఇతర కులాల వారిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించే అవకాశం చేజారిపోయింది. దళితులు రోడ్డెక్కడం, దీని ప్రభావం ఇతర నియోజకవర్గాలపై తీవ్రంగా పడడంతో వివాదం టీడీపీ మెడకు చుట్టుకుంది. ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించకుండా తేలిగ్గా తీసుకోవడంతో ఎమ్మెల్యే శివ ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని చవిచూడాల్సొచ్చింది. మరో వివాదం కూడా టీడీపీ కోరు తెచ్చుకున్నదే. వివాదాలకు దూరంగా ఉండే తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పోలీసులను నిర్బంధించారనే వివాదంలో ఇరుక్కున్నారు. జరిగిన సంఘటనలో తన ప్రమేయం పెద్దగా లేకపోయినా పోలీసులతో దూకుడుగా వ్యవహరించడం రగడకు కారణమైంది. అధికార పార్టీలో ఉండి పోలీసులతో ఏర్పడిన చిన్న గొడవని తేలిగ్గా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా దాన్ని సీరియస్ గా తీసుకోకుండా మరో దారి ఎంచుకున్నారు. తన తప్పిదం లేదని ఎమ్మెల్యే మీడియాకు ఎక్కడో, మిగతా ఎమ్మెల్యేలు ఆయనకి వంతపాడడంతో సీన్ రివర్స్ అయింది. పోలీసులతో అటో ఇటో తేల్చుకుంటాను అనడం జనంలో కొత్త అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో పార్టీ పెద్దలతో కలిసి మాట్లాడుకుంటే అంత దూరం వచ్చేది కాదు అనేది ఆయన వర్గీయుల మాట. అనవసరంగా విషయాన్ని పెద్దది చేయడం వల్ల వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకి ఇటు పార్టీకి నష్టం జరుగుతుంది అనేది వాస్తవం. ఇక నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కొద్ది కాలంగా ఒకే కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క పాలకొల్లు ఎమ్మెల్యే వన్ మన్ షోని వ్యతిరేకిస్తూ అక్కడి బీసీ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోపక్క మంత్రుల తీరుతోనూ పార్టీకి కొన్ని సమస్యలు తలకు చుట్టుకుంటున్నాయి. మంత్రి పితాని సత్యనారాయణ నియోజకవర్గం ఆచంటలోని ఇసుక ర్యాంపులో అక్రమ రవాణాపై కలెక్టర్ సీరియస్ గా వ్యవహరించడం, ఈ విషయంలో మంత్రి తన అనుచరులకు మద్దతివ్వడంతో కలెక్టర్ మంత్రి మధ్య దూరం కొనసాగుతూనే ఉంది. భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుది అదే దారి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన ఇప్పటిదాకా పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. సీఎం సూచించినా ఆయన తీరులో ఇప్పటిదాకా మార్పు లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెట్టడంలో కీలకంగా ఉన్న జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలది తలోదారైపోయిందని అక్కడి పరిస్థితులు కొట్టొచ్చినట్టు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ పశ్చిమ గోదావరి జిల్లా అన్ని పార్టీలకు కీలకం కావడంతో వీలైనప్పుడల్లా సీఎం జిల్లా నాయకుల తీరుపై ఆరా తీస్తూనే ఉన్నారు. చిన్న సమస్యలు తీర్చలేక పార్టీకి పెద్ద నష్టం తెచ్చిపెడుతున్న వారందరిపై అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు అనేది పార్టీ నాయకుల మాట.